పాత విధానానికి కొత్తగా ఈ స్లాట్ విధానానికి డిఫరెన్స్ ఏంటి? ముందే ప్రాపర్టీ కొనేటప్పుడు వాళ్ళు అంటే చాలా మంది మీకు తెలుసు మోసపోతున్నారు. సో ఇది ఖచ్చితంగా మనం చెప్పాలి. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అది కూడా కొంచెం చెప్పండి సార్. అది ఏదైనా ఎకరాలైనా సరే, గజాలైనా సరే, ఒక ఇల్లు కొనుక్కోవడానికైనా సరే. హలో డియర్ ఇన్వెస్టర్, వెల్కమ్ టు రోషన్ రియాలిటీ ట్రెండ్స్. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లో చిన్న మార్పులు తీసుకొచ్చింది తెలంగాణ గవర్నమెంట్. అదే స్లాట్ రిజిస్ట్రేషన్. ఇంతకు ముందు పద్ధతిలో ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఫిజికల్గా రెడీ చేసుకొని చలాన్ అమౌంట్ కట్టి సెల్లర్ డీటెయిల్స్, బయర్ డీటెయిల్స్, ఆధార్ వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ చేయబోయే ప్రాపర్టీ స్థానిక సబ్ రిజిస్ట్రార్ వెరిఫికేషన్ చేసిన తర్వాత అందరూ సంతకాలు చేసి సాక్షి సంతకాలు పెట్టి డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు. ఈ ప్రక్రియ మొత్తం కూడా ఆ రోజు క్రౌడ్ని బట్టి, సర్వర్ల స్పీడ్ని బట్టి దాదాపుగా 1 అవర్ నుంచి 3 అవర్స్ వరకు పట్టేది. మరి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఈ స్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏంటంటే, తెలంగాణ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో కానీ ఆర్ రీసెంట్గా లాంచ్ చేసిన భూభారతి వెబ్సైట్లో కానీ లాగిన్ అయితే మీకు ఆప్షన్స్ ఈ విధంగా కనపడతాయి. ఇందులో రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే టోటల్ 5 స్టెప్స్లో మీ స్లాట్ బుక్ అవుతుంది అండ్ కన్సర్న్ డిపార్ట్మెంట్కి కూడా మీ డాక్యుమెంట్ ఫార్వర్డ్ అవుతుంది. కానీ మీరు ఇది ఓన్గా చేసుకునే దానికన్నా సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టుపక్కల స్లాట్ బుక్ చేయడానికి చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది కొత్తగా లాంచ్ చేసిన మాడ్యూల్ కాబట్టి చాలా ఆప్షన్స్ ఉంటాయి అండ్ చాలా ఎంట్రీస్ కూడా ఉన్నాయి. ఏదన్నా పొరపాటున తప్పు ఎంట్రీ చేస్తే మళ్ళీ మీ చలాన్ అమౌంట్ వృధా అయ్యే అవకాశం ఉంది. ఇది జనాలకు అలవాటు పడడానికి కొంత టైం పడుతుంది కాబట్టి స్లాట్ బుక్ చేసుకోవడానికి అక్కడున్న వారి సర్వీసెస్ ఉపయోగించుకోండి. అండ్ ఈ జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్రంలోని టోటల్గా 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ స్లాట్ బుకింగ్ పద్ధతిని స్టార్ట్ చేశారు. ఈ స్లాట్ బుకింగ్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆర్ ఎంక్వైరీస్ ఉన్నా గవర్నమెంట్ ఒక వాట్సాప్ నెంబర్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అది మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. మీరు ఆ స్లాట్ టైంకి కేటాయించబడిన సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తే ఈ సిగ్నేచర్ ద్వారా దాదాపుగా 10 to 15 మినిట్స్లో ఈ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతోందని గవర్నమెంట్ చెప్తుంది. ఈ కొత్త ప్రక్రియలో కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా స్థానిక సబ్ రిజిస్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రెజెంట్ మనం మహేశ్వరం మండలం సబ్ రిజిస్టర్ శ్రీకాంత్ రెడ్డి గారితో ఉన్నాం. ఈ స్లాట్ రిజిస్ట్రేషన్ గురించి కొన్ని డౌట్స్ ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు పాత విధానానికి కొత్తగా ఈ స్లాట్ విధానానికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు కంటే పబ్లిక్ రావడానికి అందరూ ఒకటేసారి రావడం వల్ల రిజిస్ట్రేషన్ టైం ఎక్కువ పట్టడం, వెయిట్ చేయడం అటువంటి జరుగుతుండే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏ స్లాట్ టైం బుక్ చేసుకుంటారో అదే స్లాట్ టైంకి రావడం వల్ల వాళ్ళు కూడా ఎక్కువ టైం తీసుకోకుండా వాళ్ళు అనుకున్న టైంలోనే వర్క్ కంప్లీట్ అయ్యి తొందరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదొకటి. రెండోది సార్, ఇన్ ఏ బిజీ డే ఈ విధానానికి ముందు పర్ డే ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయ్యేవి, ఇప్పుడు ఎన్ని కేటాయించారు ఈ స్లాట్ విధానం ప్రవేశపెట్టాక? ఇంతకుముందు కూడా 100-120 వరకు అవుతుండే. స్లాట్ విధానం తర్వాత కూడా సేమ్ అంతే, అన్ని సరిపోయిన స్లాట్స్ ఉన్నాయి. నెంబర్లో డిఫరెన్స్ ఏం లేదు. పర్ డే ఇన్ని స్లాట్స్ అయినా ఏమన్నా మనకి పెట్టారా సార్? పర్ డే మనకి 96 స్లాట్స్ ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు ఈ స్లాట్ విధానం వచ్చిన తర్వాత ఇద్దరు సబ్ రిజిస్ట్రార్స్ అడిషనల్ సబ్ రిజిస్ట్రార్ ఒకటి ఇచ్చినారు మనకి. ఇద్దరికి 48 స్లాట్స్, టోటల్ 96 స్లాట్స్. తో పాటు ఇన్ కేసు ఎవరన్నా ఎమర్జెన్సీ వచ్చినా కానీ వాకిన్ కింద ఒక్కొక్కరికి 5 స్లాట్స్ ఉన్నాయి. ఓకే, ఎక్స్ట్రా కూడా ఇంకో 5 స్లాట్స్. ఒకవేళ స్లాట్ బుక్ చేసుకొని ఆ టైంకి రాలేదనుకోండి సార్, సో ఈ స్లాట్ అనేది మళ్ళీ నెక్స్ట్ డే కేటాయిస్తారా, లేకపోతే దాని లిమిట్ ఎలా ఉంటుంది సార్? ఒక స్లాట్కి దానికి ఏమైనా టైం లిమిట్ ఉందా, ఎట్లా? అంటే ప్రస్తుతానికైతే ఏం లేదు. ఓకే, కొంచెం డిలే వచ్చినా కానీ మనం యాక్సెప్ట్ చేస్తున్నాము. ఓకే, కానీ ఫ్యూచర్లో మాత్రం దాని రీస్లాట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే సార్. ఇంకొక సినారియోలో ఒకే పర్సన్ 2 ప్లాట్స్ తీసుకుంటే ఒక స్లాటే బుక్ చేసుకోవాలా, 2 స్లాట్స్ బుక్ చేసుకోవాలా? గ్రూప్ కింద వస్తుంది రిజిస్ట్రేషన్ మనకి. ఓకే. ఇప్పుడు జనరల్ మన దగ్గర ఎక్కువ వెంచర్స్ ఉంటాయి. ఒకటేసారి 5 డాక్యుమెంట్స్ 10 డాక్యుమెంట్స్ వాళ్ళు చేసుకుంటారు. ఓకే. వాళ్ళకి ఒకటే స్లాట్ కింద గ్రూప్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఓకే. ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నా ఆ గ్రూప్ కింద మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ ఈ స్లాట్ ప్రక్రియలో సార్ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే, ఈ స్లాట్ విధానం ద్వారా 10 to 15 మినిట్స్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయిపోతుందని చెప్తుంది కదా. అంటే మీరు చేసే వెరిఫికేషన్ కానీ, ఆధార్ ఎంట్రీ కానీ ఇదంతా కూడా 15 మినిట్స్లో అయిపోతుంది అంటారు ఈ స్లాట్ విధానంలో? అవుతుంది. ఇప్పుడు మనం చేస్తున్నాం కదా. ఇప్పుడు నీ స్లాట్ విధానం వచ్చిన తర్వాత మ్యాక్సిమం 118 డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసినాం. ఓకే. 6 లోపు కంప్లీట్ విత్ స్కానింగ్తో కంప్లీట్ చేసినాం. ఓకే, ఓకే, సూపర్. ఇది వరకు అంటే నాకు తెలుసు, బట్ జనాల కోసం ఇది వరకు ఎంత టైం పెట్టేది సార్ ఒక రిజిస్ట్రేషన్కి ప్రీవియస్గా? అంటే డాక్యుమెంట్ రిటర్న్ ఇచ్చేవాళ్ళం, రిజిస్ట్రేషన్ అయిపోతుండే సేమ్ డేనే. కాకపోతే రిటర్న్ మాత్రమే నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే అట్లా పడుతుండే. ఓకే. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఆ టైం ప్రకారంగా మనం రిటర్న్ ఇచ్చేస్తున్నాం ఇమీడియట్గా. ఓకే. అంటే ఒక హాఫ్ అన్ అవర్లో డాక్యుమెంట్ రిటర్న్ వెళ్ళిపోతుంది. హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. అండ్ కొన్ని కేసెస్లో సార్ ఒక్కొక్కసారి మనకి సర్వర్ డౌన్ అవుతూ ఉంటుంది కదా,
అలాంటి కేసెస్లో ఈ స్లాట్ విధానం ఉన్నప్పుడు ఈ రోజు స్లాట్స్ ఉంటాయి, రేపు స్లాట్స్ ఉంటాయి, అప్పుడు ఎట్లా మేనేజ్ చేస్తారు ఇన్ కేస్ అయినా డిలే ఉంటే మన సైడ్ నుంచి? సర్వర్ డిలే ఇప్పటివరకు అయితే వచ్చినా కానీ మనకు ఇన్ టైంలో అయిపోయినది. ఓకే, మ్యాక్సిమం సర్వర్ కూడా ఎంత ఇప్పుడు కూడా అంటే చాలా గ్యాప్ కూడా కంప్యూటర్స్ కూడా మారుస్తూ ఉంటున్నారు, చేంజ్ చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు అడిషనల్గా మన దగ్గర ఒక సిస్టమ్ కూడా ఇప్పుడు గ్రూప్ వచ్చినప్పుడు సపరేట్ గ్రూప్ వరకు ఒక సిస్టమ్ పెడదామని ఆలోచన కూడా ఉంది ఒకటి. ఓకే, కొంచెం అంటే ఇప్పుడు స్టార్టింగ్ బేసిస్ కనుక ఇట్లా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉన్నది చేయాలి. అండ్ మనకి ప్రతి రిజిస్ట్రేషన్కి చలాన్ అమౌంట్ ఉంటుంది కదా సార్, చలాన్ అమౌంట్ కాకుండా ఈ స్లాట్ బుక్ చేసుకోవడానికి అదనంగా ఏమన్నా పే చేయాలా ఒక దరఖాస్తుదారు? లేదు, అవసరం లేదు. ఓన్లీ రిజిస్ట్రేషన్ చాలా పేమెంట్ చేస్తే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అడిషనల్ అమౌంట్ ఏం లేదు దానికి. ఓకే, అండ్ ఈ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మనం క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటండి? అండ్ ఈ కంప్లీట్ ప్రక్రియ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ రిజిస్ట్రేషన్ అంటే ప్లాట్ కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడికి తీసుకురావాల్సిన నెసెసరీ డాక్యుమెంట్స్ ఏంటని? అది వెండర్కి సంబంధించిన డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్స్, వాళ్ళ ఐడి ప్రూఫ్స్, ఇద్దరు విట్నెస్ వాళ్ళ ఐడి ప్రూఫ్స్, పర్చేజర్ వాళ్ళ ఐడి ప్రూఫ్స్, పాన్ కార్డు. ఓకే, సరిపోతుంది. అండ్ ఇప్పుడు కొత్తగా ఈ సిగ్నేచర్ విధానం అని ప్రవేశపెడతానంటున్నారు కదా, అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ ఉందా సార్, లేకపోతే ఎప్పుడు పెడతారు అసలు ఏంటి ప్రక్రియ? మన దగ్గర కాలేదు, ఇప్పుడు జూన్ 2 నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటున్నాడు. దానివల్ల ఏంటంటే ఇంకొంచెం ఫాస్ట్. అదే మళ్ళీ ఆ సంతకాలన్నీ పెట్టకుండా డైరెక్ట్గా ఇప్పుడు పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆపి ఇక్కడ ఎన్నికలు సైన్ చేయించడం కొంచెం మళ్ళీ అవుతుంది. దానివల్ల ప్రింట్అవుట్ వచ్చిందంటే సరిపోతుంది, జస్ట్ మాన్యువల్ కమ్యూనికేషన్ ఇచ్చేస్తే వెళ్ళిపోవచ్చు. అదేనండి. అండ్ మ్యూటేషన్ కూడా సార్, మ్యూటేషన్ చేసుకోవడానికి సెపరేట్గా స్లాట్ బుక్ చేసుకోవాలా? అండ్ ఈ ప్రక్రియ ఏంటి సార్ రిజిస్ట్రేషన్కి మ్యూటేషన్కి? లేదు, మ్యూటేషన్కి సపరేట్ స్లాట్ ఏం అవసరం లేదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయిన ఇమీడియట్గా డాక్యుమెంట్ అసైన్ కాగానే మ్యూటేషన్ కూడా అయిపోతుంది. అది ఓకే, ఆటోమేటిక్గా అవుతుంది. సర్టిఫికేట్ ఇమీడియట్ డాక్యుమెంట్తో పాటు ఇచ్చేస్తున్నాం అది. ఓకే, రెండోది ఇది కూడా ఇంపార్టెంట్ సార్, ఫామ్ 32 అనేది ఉంది కదా, అంటే ఎన్ఐఆర్ఐస్కి ఎవరైతే ఇక్కడ అందుబాటులో ఉండరో వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియ ఉంది కదా మనకి, ఫామ్ 32 అనేది. ఈ స్లాట్ విధానంలో ఆ ఫామ్ 32కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, సేమ్ విధానం ఉందా? సేమ్ అది. ఫామ్ 32 అంటే బయ్యర్ ఎవరైతే ఉన్నారో ఆయన రాని టైం అవైలబుల్ లేకపోతే ఆయన తెలిసిన వాళ్ళని వలన ఆథరైజ్ చేస్తాడు, ఆయన సరిపోతుంది. అది అంటే విత్ స్టార్ట్కి అటువంటి దానికి ఏం సంబంధం. ఓకే, అండ్ ఎకరాల పద్ధతిలో కూడా ఎకరాల రిజిస్ట్రేషన్ అప్పుడు సెపరేట్గా సర్వే కూడా చేయించుకోవాలంటున్నారు. అది ఎట్లా సార్, గవర్నమెంటే సర్వే చేసి పెడుతుందా, లేకపోతే మనమే సెపరేట్గా సర్వే చేసి ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి? అది ఇంకా అయితే ఇంప్లిమెంట్ కాలేదు, రీసెంట్గా కాంగ్రెస్ యూనివర్సిటీ గారు అంటున్నారు. అది ఎట్లా? అది ఎకరాకు సంబంధించిన మన ఓన్లీ గజాలు అంటారు, రైట్. అండ్ ఫైనల్గా సార్, అంటే మీరు చేసే వెరిఫికేషన్ ఎట్లా ఉంటుంది? అంటే ఒక భూమి అనేది ఓకే ఇది పర్ఫెక్ట్ కరెక్ట్ భూమి అనేది ఎట్లా వెరిఫికేషన్ ఉంటుంది? అది మనకి ఇప్పుడు ప్రొపర్టీ ఇన్ఫర్మేషన్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చి ఉన్నది. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ ప్రొపర్టీ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకొని ఆ ప్రొపర్టీలో లేని వాటిని మనం రిజిస్ట్రేషన్ చేస్తాం. అండ్ ఫైనల్గా చెప్పండి సార్, ప్రాపర్టీ కొనే వాళ్ళ కోసం వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కాదు, అసలు ముందే ప్రాపర్టీ కొనేటప్పుడు వాళ్ళు అంటే చాలామంది మీకు తెలుసు మోసపోతున్నారు. సో ఇది ఖచ్చితంగా మనం చెప్పాలి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అది కూడా కొంచెం చెప్పండి సార్. అది ఏదైనా ఎకరాలైనా సరే, గజాలైనా సరే, ఒక ఇల్లు కొనుక్కోవడానికైనా సరే. ప్రాపర్టీ పర్చేసే ముందు మనకు ఆన్లైన్లోనే ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్, ఎన్కంబరెన్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది దాంట్లో. వాళ్ళు ఏ ప్రాపర్టీ పర్చేస్ చేస్తున్నారు ఫస్ట్ ప్రాపర్టీ వెరిఫై చేసుకొని అది క్లియర్ అనిపించిన తర్వాత ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ వెరిఫై చేసుకుంటే ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరు అనేది తెలిసిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా వాటిని కూడా మన దగ్గర సర్టిఫికేట్ ఆఫీసర్ కంపేర్ చేసుకొని జెన్యూన్ అనిపిస్తే అప్పుడు మూవ్ కావచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సార్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని భావిస్తే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హోప్ యూ గోట్ ద క్లారిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.